ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి కట్ గురించి, కాపీ గురించి, పేస్ట్ గురించి, అలాగే మనం ఫైల్స్ మూవ్ చేయొచ్చు దీని గురించి, అలాగే మనం ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటాం కదా, నేను డిఫరెంట్ మెథడ్స్ లో చెప్తాను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. నేను దిస్ పీసీలో ఎఫ్ డ్రైవ్ లో ఇక్కడ ప్రతాప్ వర్మ అనే ఫోల్డర్ కనబడుతుంది కదా, ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను అనుకోండి, ఈ ఫోల్డర్ లో నాకు వీడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, MP3 ఫైల్స్ ఉన్నాయి. వీటి ప్రివ్యూ మీరు చూడాలి అంటే పైన మనకి వ్యూ అని కనబడుతుంది కదా, ఈ వ్యూలో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మనకి వీడియో ఫైల్స్ ఇవి వచ్చేటప్పటికి MP3 ఫైల్స్, కింద వచ్చేటప్పటికి జేపీజీ ఫైల్స్, ఇలాగా మనకి ప్రివ్యూ కనబడుద్ది. ఇందులో నాకు ఇక్కడ వీడియో ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ వీడియో ఫైల్స్ వరకు వేరే ఫోల్డర్లో కావాలి. దేని మీద అయినా 1 టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది, 2 టైమ్స్ క్లిక్ చేసాము అంటే అది ఓపెన్ అవుద్ది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే నాకు ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కాపీ చేసిన మనకి కాపీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి బటన్స్ వైజ్ గా కట్, కాపీ, పేస్ట్, రీనేమ్ చేసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి, డిలీట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ వైజ్ గా ఉంటాయి. ఇందులో నేను ఫస్ట్ కాపీ గురించి చెప్తున్నా. ఈ కాపీ షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+C, మీరు షార్ట్ కట్ లే గుర్తుంచుకోండి. నేను వీడియో మీద 1 టైం క్లిక్ చేసా, సెలెక్ట్ అయింది. కీబోర్డ్ లో Ctrl+C, లేదంటే ఎక్కడైనా క్లిక్ చేయండి. నెక్స్ట్ నాకు ఫోల్డర్ ఎక్కడ కావాలి, డి డ్రైవ్ లో కావాలి. దానికోసం డి డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూలో ఫోల్డర్ పేరు వచ్చేటప్పటికి మై పర్సనల్ కంటెంట్ అని ఇచ్చా. నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేసి ఉంచుకుంటున్నా. ఇక్కడ ఈ 2 ఫోల్డర్లు నాకు మినిమైజ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇందులో ఉన్న వీడియోస్ మనకు కావాలి కదా, 1 టైం క్లిక్ చేస్తే ఒక వీడియో సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను Ctrl+C అన్నాను అంటే కాపీ అయింది. నెక్స్ట్ ఈ ఫోల్డర్ లోకి వచ్చి Ctrl+V అంటున్నా, అంటే నాకు ఒక వీడియోనే పేస్ట్ అయింది. ఎందుకని, నేను ఒక్క వీడియో సెలెక్ట్ చేశాను కాబట్టి ఒకటే పేస్ట్ అయింది. ఇది నాకు వద్దు, సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డిలీట్ అంటున్నాను. నాకు రీసైకిల్ బిన్ లోకి కూడా రాకుండా డిలీట్ అయిపోయింది. ఫోల్డర్ లోకి వెళ్తున్నా. ఇలాగా మీరు ఒక్కొక్క ఫైల్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి పేస్ట్ చేస్తే చాలా టైం పట్టుద్ది. ఇలా కాకుండా మీకు కావాల్సిన ఫైల్స్ వరకు సెలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి కావాలి, నాకైతే ఇక్కడ నుంచి కావాలి. 1 టైం క్లిక్ చేసా, సెలెక్ట్ అయింది. నెక్స్ట్ కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకోండి. నెక్స్ట్ మీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాను అంటే ఇవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ మనకి కట్ ఉంటది. కట్ కి కాపీకి డిఫరెన్స్ ఏంటంటే, కట్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న వీడియోలన్నీ డిలీట్ అయిపోతాయి. మీరు ఏ ఫోల్డర్ లో అయితే పేస్ట్ చేస్తారో ఆ ఫోల్డర్ లోకి వచ్చేస్తే ఈ ఫోల్డర్ లో ఈ వీడియోలన్నీ డిలీట్ అయిపోతాయి. అదే మీరు కాపీ యూస్ చేశారు అనుకోండి, మీకు వీడియోలు ఇక్కడ ఉంటాయి. మీరు ఏ ఫోల్డర్ లో అయితే పేస్ట్ చేస్తారో ఆ ఫోల్డర్ లో కూడా మనకి వీడియోలు ఉంటాయి. నేను ఫస్ట్ కాపీ గురించి చెప్తున్నాను. కాపీ చేశాను. నెక్స్ట్ ఈ ఫోల్డర్ లోకి వచ్చి ఇక్కడ మనకి పేస్ట్ ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+V. మీరు కట్ కి, కాపీకి, పేస్ట్ కి షార్ట్ కట్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ మనం రెగ్యులర్ గా యూస్ చేసేయి. కట్ కి వచ్చేటప్పటికి Ctrl+X, కాపీకి వచ్చేటప్పటికి Ctrl+C, పేస్ట్ కి వచ్చేటప్పటికి Ctrl+V. ఇప్పుడు మీరు Ctrl+V అన్నారు అంటే అక్కడ ఉన్న వీడియో ఫైల్స్ అన్ని ఇక్కడ కూడా పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి వీడియో ఫైల్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఎందుకని, నేను కాపీ యూస్ చేసా, నాకు ఈ వీడియోలు అవసరం లేదు, షిఫ్ట్ డిలీట్ అంటున్నా. నేను ఇంత ధీమాగా ఎందుకు డిలీట్ చేస్తున్నా, నాకు ఆల్రెడీ ఒక అడిషనల్ కాపీ ఉంది, నేను ఆ వీడియోలు యూస్ చేసుకోవచ్చు. అదే మీరు కట్ యూస్ చేశారు అనుకోండి, మనకి ఒక కాపీయే ఉంటది, అడిషనల్ కాపీ ఉండదు. ఇప్పుడు నేను కట్ యూస్ చేస్తున్నా. ఇక్కడ కట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీకు ఏ ఫోల్డర్ లోకి కావాలో ఆ ఫోల్డర్ లోకి వచ్చి Ctrl+V అన్నారు అనుకోండి, అవన్నీ మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూసినా మీకు వీడియో ఫైల్స్ ఉండవు, జేపీజీ ఫైల్స్, MP3 ఫైల్సే ఉన్నాయి. మళ్ళీ నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ Ctrl+X అంటారు, ఈ ఫోల్డర్లోకి వచ్చి Ctrl+V అంటారు. ఇప్పుడు చూసారు అంటే నార్మల్గా వీడియోలు వచ్చేసినాయి. నేను అక్కడ కట్ యూస్ చేశాను కాబట్టి ఈ ఫోల్డర్ ఎంప్టీ అయిపోద్ది. ఇప్పుడు దాకా మనం సెలక్షన్ గురించి 2 మెథడ్స్ చూసాం. ఏమేమి చూసాం, 1 టైం క్లిక్ చేస్తే ఒక ఫైల్ సెలెక్ట్ అవుతుంది. సెకండ్ మెథడ్ ఏంటి, మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడ 1 టైం క్లిక్ చేస్తే ఆ ఫైల్ సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు ఎక్కడ దాకా కావాలి, సపోజ్ నాకు ఈ ఇమేజ్ దాకా కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను అంటే ఇవన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ గురించి చూద్దాం. థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి ఇక్కడ నాకు వీడియోస్, MP3 ఫైల్స్,
జేపీజీ ఫైల్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో నాకు అన్ని అవసరం లేదు, నాకు కావాల్సిన వాటి వరకే నేను సెలెక్ట్ చేసుకోవాలి అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకోండి, నాకు ఈ వీడియో కావాలి, నెక్స్ట్ ఈ వీడియో కావాలి, నెక్స్ట్ ఈ వీడియో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని దేని మీద అయితే క్లిక్ చేస్తున్నానో అది సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నాకు MP3 ఫైల్స్ లో కూడా ఈ ఫైల్ కావాలి, ఈ ఫైల్ కావాలి, నెక్స్ట్ జేపీజీ ఫైల్స్ లో కార్ ఇమేజ్ కావాలి, ఇమేజ్ కావాలి. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఈ 2 కాపీస్ కావాలి, ఇందులో ఉండాలి, నేను వేరే ఫోల్డర్ లో పేస్ట్ చేస్తున్నాను కదా అక్కడ కూడా కావాలి. అలా కావాలి అంటే మనం కాపీ యూస్ చేస్తాం. Ctrl+C అంటున్నా, నెక్స్ట్ ఈ ఫోల్డర్ లోకి వచ్చి Ctrl+V అంటున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను ఏమేమి సెలెక్ట్ చేసుకున్నానో వాటి వరకే వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోల్డర్ లోకి వెళ్తున్నా. ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం నాకు కావాలి, ఇదంతా నాకు సెలెక్ట్ అయిపోవాలి అంటే దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. కీబోర్డ్ లో Ctrl+A అన్నారు అంటే మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్. మీరు ఇందులో ఉన్న ఫుటేజ్ అంతా కాపీ చేసుకునే బదులు సింపుల్ గా బయటకు వచ్చి ఫోల్డర్ నే కాపీ చేసుకోవచ్చు. మీరు ఫైల్స్ కి కట్, కాపీ, పేస్ట్, అలాగే ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఆప్షన్స్ అన్ని ఎలా యూస్ చేస్తున్నారో సేమ్ మనం ఫోల్డర్స్ కూడా అలాగే యూస్ చేయొచ్చు. ప్రతాప్ వర్మ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటా Ctrl+C అంట, ఇది మీకు ఎక్కడ కావాలి అంటే అక్కడ పేస్ట్ చేసుకుంటారు. సపోజ్ మీకు ఈ ఎంటీ ఫోల్డర్ లో సేవ్ చేసుకోవాలి అన్నా సేవ్ చేసుకోవచ్చు. Ctrl+V అంటున్నా, నాకు పేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఓపెన్ చేసామంటే ఫైల్స్ అన్ని కనబడతాయి. మీరు ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అన్నారు అంటే పెద్ద సైజులో ఇవన్నీ కనబడిపోతాయి. మీరు ఒక్కసారి కాపీ చేశారు అంటే ఆ కాపీ చేసింది అలాగే ఉంటది. మీరు వేరేది కాపీ చేసేదాకా దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీదకి వచ్చాను కదా, ఇప్పుడు డెస్క్టాప్ మీద Ctrl+V అన్నాను అనుకోండి, ఇందా నేను కాపీ చేసింది అలాగే రన్ అయిపోద్ది. నాకు డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ పేస్ట్ అయిపోయింది. ఇది ఓపెన్ చేశాను అంటే ఇందులో ఈ ఫైల్స్ అన్ని కనబడతాయి. ఇప్పుడు మీకు ఇంకో చోట కూడా కావాలనుకోండి, దిస్ పీసీలోకి వెళ్తారు, మీకు ఏ డ్రైవ్ లో కావాలి అంటే ఆ డ్రైవ్ లోకి వచ్చి Ctrl+V అన్నారు అంటే మీరు కాపీ చేసింది ఇక్కడ కూడా పేస్ట్ అయిపోద్ది. సేమ్ పేరుతో ఉంది కాబట్టి ప్రతాప్ వర్మ కాపీ అన్నది యాడ్ అయింది. ఇది నాకు అక్కర్లా, సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ అంటున్నా, ఎస్ అంటున్నా, మళ్ళీ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే మనం మౌస్ తో డ్రాగ్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు ఎక్కడ దాకా కావాలి, నాకు ఇక్కడ దాకా కావాలనుకోండి, ఇక్కడ దాకా డ్రాగ్ చేశాను అంటే ఈ ఫైల్స్ వరకు సెలెక్ట్ అయిపోతాయి. అలా కాకుండా నాకు లాస్ట్ లైన్ తప్ప మిగతా అన్ని సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు లాస్ట్ లైన్ వరకు వెళ్ళిపోతారు. మీకు ఎక్కడ దాకా కావాలి, సపోజ్ నాకు ఇక్కడ దాకా కావాలనుకోండి, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాకుండా నాకు ఓన్లీ మిడిల్ లైన్ వరకు సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఇలా మిడిల్ లైన్ వరకు డ్రాగ్ చేశారు అంటే మిడిల్ లైన్ సెలెక్ట్ అవుద్ది. లేదు నాకు ఈ మధ్యలో ఉన్న ఈ 4 వీడియోస్ సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఒకసారి మౌస్ తో ఈ వీడియో పైన క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవడమే. నాకు ఈ 4 వీడియోస్ కావాలి అంటే 4 వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటా. Ctrl+C అంటే కాపీ అవుద్ది, మీకు నచ్చిన చోట Ctrl+V అంటారు. నెక్స్ట్ అలాగే మనం మూవ్ చేసి కూడా మన ఫైల్స్ మనకు కావాల్సిన చోటకి తెచ్చుకోవచ్చు. కావాల్సిన ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు ఈ వీడియో ఫైల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ బటన్ హోల్డ్ చేశాను, నాకు ఇక్కడ దాకా కావాలి, ఇక్కడ క్లిక్ చేసా, ఇక్కడ వరకు సెలెక్ట్ అయినాయి కదా. ఇప్పుడు ఈ ఫైల్స్ నేను వేరే చోటకి మూవ్ చేసుకోవాలనుకోండి, దీన్ని మినిమైజ్ చేయండి, మనకి చిన్న స్క్రీన్ అవుద్ది. మీకు ఇంకా చిన్న స్క్రీన్ కావాలి అంటే ఈ కార్నర్ లోకి వచ్చారనుకోండి, యారో వచ్చుద్ది, చిన్న స్క్రీన్ కింద మార్చుకుంటారు. ఈ ఫైల్స్ మీకు ఎక్కడికి కావాలి, డెస్క్టాప్ మీదకి కావాలనుకోండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. లేదంటే ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లోకి కావాలి అన్న డైరెక్ట్ గా మీరు ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అంటే ఆ ఫోల్డర్ లోకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ సేమ్ ఫైల్స్ ఉన్నాయి, రీప్లేస్ చేయమంటారా అని అడుగుతుంది. రీప్లేస్ అన్నాను అనుకోండి, అదే ఫైల్స్ ఈ ఫోల్డర్ లోకి వచ్చేస్తాయి. ఇలాగా డెస్క్టాప్ మీద కాదు, నాకు డ్రైవ్స్ లో ఉన్న ఒక ఫోల్డర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అంటే దిస్ పీసీలో డి డ్రైవ్ లో ఇక్కడ మై పర్సనల్ కంటెంట్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది, ఇది నాకు అవసరం లేదు. సెలెక్ట్ చేసి మనకి పైన డిలీట్ బటన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసినా డిలీట్ అయిపోద్ది, లేదంటే కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేసినా డిలీట్ అయిపోద్ది. ఈ ఫోల్డర్ లోకి రావాలి. ఈ ఫోల్డర్ కూడా మినిమైజ్ చేసి ఇలా పెట్టుకున్నా. నెక్స్ట్ ఈ ఫోల్డర్ లో మీకు ఏమేమి ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ బటన్ యూస్ చేసి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో ఆ ఫైల్స్ అన్ని ఈ ఫోల్డర్ లోకి వచ్చేస్తాయి. అదే మీరు డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అనుకోండి, ఒక ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా,
డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అంటే ఇమేజ్ డెస్క్టాప్ మీదకి వస్తుంది. ఇప్పుడు నేను వీడియో ఫైల్స్, MP3 ఫైల్స్, JPG ఫైల్స్ మీద చెప్తున్నాను కదా, ఇది మనకు ప్రతి దానికి అప్లై అవుద్ది. మీరు PDF ఫైల్స్ ఉన్నా, అక్కడ MS Word ఫైల్స్ ఉన్నా, Excel ఫైల్స్ ఉన్నా, ఈ ఇమేజెస్ ప్లేస్ లో ఫోల్డర్స్ ఉన్నా, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అన్నిటికీ అప్లై అవుద్ది. ఇక్కడ ఇమేజ్ లాగాను కదా, అదే ఫోల్డర్ ఉందనుకోండి, ఫోల్డర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా వచ్చేసుద్ది. ఇది ఒకటే కాదు, ఇందాక నుంచి నేను కట్టు, కాపీ, పేస్ట్, సెలక్షన్ ఇవన్నీ చేస్తున్నా కదా, ఇవన్నీ కూడా ప్రతి దానికి అప్లై అవుద్ది. ఇలా నేను సపరేట్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయను, నాకు ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉన్న ఫోల్డర్స్ యూస్ చేయడం వచ్చు అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఫైల్ ఎక్స్ప్లోరర్ కి సంబంధించిన ఫోల్డర్స్ అన్ని కనబడతాయి. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ దాకా ఇమేజెస్ నాకు పిక్చర్స్ లోకి వెళ్ళిపోవాలనుకోండి, డైరెక్ట్ గా మనకి లెఫ్ట్ సైడ్ పిక్చర్స్ ఫోల్డర్ ఉంటది, అందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. మీరు మూవ్ చేసినా, మీరు ఏ ఫైల్స్ అయితే మూవ్ చేస్తారో అవి ఇక్కడ కూడా ఉంటాయి, మీరు మూవ్ చేసిన ఫోల్డర్ లోకి కూడా వెళ్తాయి. నెక్స్ట్ వీడియోస్ కి వీడియోస్ ఫోల్డర్ ఉంటది కదా, ఈ 3 వీడియోస్ ఈ వీడియోస్ ఫోల్డర్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ MP3 కి మ్యూజిక్ అని ఉంటది, సెలెక్ట్ చేసి ఇక్కడ మ్యూజిక్ ఫోల్డర్ లోకి. నెక్స్ట్ మీ దగ్గర ఏమైనా PDF ఫైల్ గానీ, Excel ఫైల్ గానీ, MS Word ఫైల్ గానీ ఉంటే ఈ డైరెక్ట్ గా డాక్యుమెంట్స్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. లేదు నేను డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా డెస్క్టాప్ మీదకి తీసుకెళ్లి రిలీజ్ చేశారు అంటే ఆ ఇమేజ్ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి చూసిన ఇమేజ్ డెస్క్టాప్ మీదకి వచ్చింది. అలాగే మనం మై పిక్చర్స్ లో ఇందాక డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా ఆ ఇమేజెస్. నెక్స్ట్ వీడియోస్ లో కొన్ని వీడియోస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా ఆ వీడియోస్. నెక్స్ట్ మ్యూజిక్ లో కొన్ని MP3 ఫైల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా MP3 ఫైల్స్. అలాగే మీరు డాక్యుమెంట్స్ లో ఏవైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అవి కూడా కనబడతాయి. ఇలాగా మన దగ్గర చాలా కంటెంట్ ఉంటే ఫస్ట్ వీడియోస్ అన్ని సపరేట్ చేసుకుంటాం, నెక్స్ట్ ఆడియో ఫైల్స్ అన్ని సపరేట్ చేసుకుంటాం, నెక్స్ట్ JPG ఫైల్స్ అన్ని సపరేట్ చేసుకుంటాం, నెక్స్ట్ డాక్యుమెంట్స్ అన్ని సపరేట్ చేసుకుంటాం. ఇలాగా మనం ఈజీగా కంటెంట్ సపరేట్ చేసుకోవడానికి ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉన్న ఫోల్డర్స్ యూజ్ అవుతాయి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఫోల్డర్స్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ అన్నారు అంటే ఆ ఫోల్డర్ కాపీ అయిపోద్ది, మీకు నచ్చిన డ్రైవ్ లో పేస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నా, ఈ వీడియో వచ్చేటప్పటికి నాకు ఈ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ లోకి వెళ్ళాలనుకోండి, మనం మామూలుగా అయితే కట్టు, కాపీ యూస్ చేసి మనకు కావాల్సిన ఫోల్డర్ లోకి సెండ్ చేస్తాం. అలా కాకుండా ఇంకో మెథడ్ లో కూడా చెప్తున్నా. సపోజ్ ఇది నాకు D డ్రైవ్ లో ఒక ఫోల్డర్ లోకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా, ఈ వీడియోని ఇక్కడ నాకు డ్రైవ్స్ ఉన్నాయి కదా, ఈ డ్రైవ్స్ లో ఈ డ్రైవ్ లోకి వెళ్ళాలి. ఈ డ్రైవ్ మీదకి వెళ్ళంగానే ఈ డ్రైవ్ లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని కనబడతాయి. ఈ ఫోల్డర్స్ లో నాకు లియాన్స్ అనే ఫోల్డర్ లోకి ఈ వీడియో వెళ్ళాలనుకోండి, ఇక్కడ లియాన్స్ ఫోల్డర్ కనబడుతుంది కదా, దాని మీద రిలీజ్ చేశారు అంటే ఈ వీడియో ఆటోమేటిక్ గా ఆ ఫోల్డర్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు ఈ లియాన్స్ ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ చేసైనా చూడొచ్చు. మీకు డౌట్ క్లియర్ అవ్వడం కోసం డైరెక్ట్ గా డ్రైవ్ లోకి వెళ్ళి చూస్తున్నా. ఈ డ్రైవ్ లో లియాన్స్ ఫోల్డర్ లో వ్యూ లో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ ఇక్కడ మీరు చూసారు అంటే మనం మూవ్ చేసిన వీడియో. నెక్స్ట్ అలాగే నాకు F డ్రైవ్ లో ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా, మీకు ఈ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ లోకి ఈ వీడియోస్ కావాలనుకోండి, ఇక్కడ మీకు ఏ ఫోల్డర్ లోకి ఈ వీడియోస్ కావాలో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఉంచుకుంటారు. మినిమైజ్ చేస్తున్నా, ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. టాస్క్ బార్ మీద ఇక్కడ మనం మినిమైజ్ చేసే దాని మీదకి వెళ్ళాం అనుకోండి, ఈ రెండు కనబడితే మీకు ఏ ఫోల్డర్ లో రిలీజ్ చేయాలి ఆ ఫోల్డర్ మీదకి వెళ్ళంగానే ఆ ఫోల్డర్ ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ రిలీజ్ చేశారు అంటే ఆ ఫైల్స్ ఇక్కడ పేస్ట్ అయిపోతాయి. ఇంకా ఫైనల్ గా మీకు ఈ వీడియో క్లియర్ గా అర్థం అవడం కోసం ఫోల్డర్ లో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి వీడియోస్ అన్ని ఒక చోట, JPG ఫైల్స్ అన్ని ఒక చోట, ఆడియో ఫైల్స్ అన్ని ఒక చోట సేవ్ చేస్తున్నా. మీరు డెస్క్టాప్ మీద అయినా ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే డ్రైవ్స్ లోకి వెళ్ళైనా ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఈసారి నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఫోల్డర్ కి పేరు ఏమైనా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, మై పర్సనల్ కంటెంట్ అని ఇచ్చా. నెక్స్ట్ ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఈ ఫోల్డర్ లో నాకు వీడియోస్ అన్ని ఒక చోట రావాలి, దానికోసం రైట్ క్లిక్ చేసి న్యూ లో ఫోల్డర్, ఇక్కడ వచ్చేటప్పటికి వీడియోస్. ఈసారి నాకు న్యూ ఫోల్డర్ రావడం కోసం షార్ట్ కట్ యూస్ చేస్తున్నా. న్యూ ఫోల్డర్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Shift+N, ఇక్కడ మ్యూజిక్ అని ఇస్తున్నా. నెక్స్ట్ Ctrl+Shift+N పిక్చర్స్. మీ దగ్గర అలాగే PDF ఫైల్స్ ఉంటే ఇంకో ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ఫోల్డర్స్ క్రియేట్ చేశా. నెక్స్ట్ నాకు ఈ ఫైల్స్ వచ్చేటప్పటికి F డ్రైవ్ లో ఉన్నాయి కదా, F డ్రైవ్ లోకి వెళ్ళి ప్రతాప్ వర్మ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ వీడియోస్ వరకు తెచ్చుకుంటున్నా. ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి లాస్ట్ దాని మీద క్లిక్ చేశా. ఇక్కడ వరకు సెలెక్ట్ అయినాయి. నాకు ఈ ఫుటేజ్ F డ్రైవ్ లో అవసరం లేదు, నాకు డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, అక్కడికి వస్తే చాలు. దానికోసం Ctrl+X నాము అంటే కట్ కదా, షార్ట్ కట్ కాకుండా బటన్ వైజ్ కింద కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసా. నెక్స్ట్ ఈ ఫోల్డర్ లోకి వచ్చి ఇక్కడ
వీడియోస్ లో కంట్రోల్ వి. ఇక్కడ మీరు ఏమైనా సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి అన్నా ఇందులో కూడా మళ్ళీ మీరు సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్ వస్తున్నా, నెక్స్ట్ మళ్ళీ ఇదే ఫోల్డర్ లోకి వెళ్ళి నెక్స్ట్ MP3 ఫైల్స్ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసా, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ దాకా క్లిక్ చేసా, Ctrl+X. నెక్స్ట్ ఈ ఫోల్డర్ లోకి వచ్చి మ్యూజిక్ లో Ctrl+V. MP3 ఫైల్స్ అన్ని వచ్చినాయి. బ్యాక్ వస్తున్నా, మళ్ళీ ఈ ఫోల్డర్ లోకి వెళ్తున్నా. ఇంకా నాకు మిగిలినాయి పిక్చర్స్ ఒకటే, ఎందుకంటే కట్ యూస్ చేస్తున్నాను కాబట్టి. ఫస్ట్ సెలెక్ట్ చేసా, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని లాస్ట్ దాని మీద క్లిక్ చేసా, Ctrl+X. నెక్స్ట్ ఇందులోకి వచ్చి పిక్చర్స్ లో Ctrl+V. ఇక్కడ నాకు అసలు ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి అన్నది మీకు తెలియాలనుకోండి, మీరు దిస్ పీసీలోకి వెళ్ళినా ఫోల్డర్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి కింద ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మొత్తం మనకి 23 ఐటమ్స్ ఉన్నాయంట. ఇక్కడ నేను వ్యూలో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ పెడుతున్నా. ఇమేజెస్ వచ్చేటప్పటికి 23 ఉన్నాయి. సపోజ్ నేను ఫస్ట్ ది క్లిక్ చేసి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నేను ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అది ఎంత జీబీ ఉంది అది కూడా కింద చూపెట్టుద్ది. నెక్స్ట్ అలాగే వీడియోస్ లోకి వెళ్తున్నా. ఇక్కడ నాకు మొత్తం ఎన్ని వీడియోస్ ఉన్నాయి, 19 ఉన్నాయి. మీరు ఒకేలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం అన్నది ఇక్కడ కనబడుద్ది. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్నారు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా హైలైట్ అవుద్ది. అది ఏ ఫార్మాట్ లో ఉంది, ఎంత జీబీ ఉంది, దాని ఫ్రేమ్ రేట్ ఎంత, దాని డెమినిషన్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా హైలైట్ అవుద్ది. ఇది ఓన్లీ వీడియోకే కాదు, మీ దగ్గర JPG ఫైల్ ఉన్నా, MP3 ఫైల్ ఉన్నా, PDF ఫైల్ ఉన్నా, ఫోటోషాప్ డాక్యుమెంట్ ఉన్నా, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. మీకు ఇంకా డౌట్ క్లియర్ అవడం కోసం దిస్ పీసీలోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు ఒక డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ డ్రైవ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అలాగే కింద అబ్జర్వ్ చేశారు అంటే మొత్తం మనకి ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి, 4 డ్రైవ్స్ ఉన్నాయి, 4 ఐటమ్స్ అని చూపెడుతుంది. ఇందులో నీ ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 1 ఐటమ్ సెలెక్టెడ్ అని చూపెట్టుద్ది. ఈ ఇన్ఫర్మేషన్ మనకు కంటిన్యూ అవుతూనే ఉంటది. మీరు ఏమైనా ఫోల్డర్ లోకి వెళ్ళినా, సపోజ్ నేను ఒక ఫోల్డర్ లోకి వెళ్ళా, ఈ ఫోల్డర్ లోకి వెళ్ళినా కింద మనకి ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. అలాగే రైట్ సైడ్ ఈ డీటెయిల్స్ అన్నది ఆన్ చేసుకున్నారు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఇమేజ్ డెమినిషన్స్, ఆ ఇమేజ్ టైప్, ఎంత సైజ్ ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా హైలైట్ అవుద్ది. ఫోటోషాప్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఆ ఫైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నాకు ఈ డ్రైవ్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 47 ఐటమ్స్ ఉన్నాయంట. ఇలాగా నేను 3 ఫోల్డర్స్ లో సపరేట్ గా వచ్చేలా పెట్టుకున్నాను కదా. పైన ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా చెప్తాను. ఈ డీటెయిల్స్ అన్నది హైడ్ చేస్తున్నా. మనం కట్ చూసాం, కాపీ చూసాం, పేస్ట్ చూసాం, నెక్స్ట్ రీనేమ్. మనం దేనికైనా పేరు మారుద్దాం అనుకుంటే సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసాము అంటే రీనేమ్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. వీడియో అని టైప్ చేశాను అంటే వీడియో వచ్చుద్ది. మీరు ఎప్పుడు పేరు మార్చుకోవాలి అన్నా దేని మీదైనా క్లిక్ చేసి కీబోర్డ్ లో ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, అందులో F2 ప్రెస్ చేసినా మనకి రీనేమ్ చేసుకోవడానికి వచ్చుద్ది. మనం రీనేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి షేర్. ఈ షేర్ మీద క్లిక్ చేసి మీరు జీమెయిల్ కి అకౌంట్ ద్వారా షేర్ చేసుకోవాలి అన్నా, లేదంటే మనకి Windows 11 OS లో నియర్ బై షేర్ అనే ఆప్షన్ ఉంటది. ఇది ఆన్ చేసి మీరు డైరెక్ట్ గా మొబైల్ కి షేర్ చేసుకోవాలి అన్నా షేర్ చేసుకోవచ్చు. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి డిలీట్. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ ప్రెస్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఇక్కడ డిలీట్ ప్రెస్ చేసినా డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు దాకా నేను MP3 ఫైల్స్ ని, JPG ఫైల్స్ ని, వీడియో ఫైల్స్ ని కాపీ పేస్ట్ ఎలా చేసుకోవాలి అన్నది చెప్పాను కదా. ఇప్పుడు ఒక టెస్ట్ ని ఎలా కాపీ చేసుకోవాలి అన్నది చెప్తున్నా. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ChatGPT యూస్ చేస్తున్నా. నీడ్ గాంధీజీ ఆటోబయోగ్రఫీ ఇన్ 3 paragraphs అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, గాంధీజీ ఆటోబయోగ్రఫీ నాకు 3 paragraphs లో వచ్చుద్ది. ఇప్పుడు మీరు ఈ టెస్ట్ ని కాపీ చేయాలి అంటే మీరు స్టార్టింగ్ కి వెళ్ళారు అంటే కర్సర్ హైలైట్ అవుతుంది కదా, 1 టైం క్లిక్ చేసి మీకు టెస్ట్ ఎక్కడ దాకా కావాలి, నేను లెఫ్ట్ మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నాను, నాకు ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకు డ్రాగ్ చేశాను అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది. కీబోర్డ్ లో Ctrl+C అన్నా సరిపోద్ది, లేదంటే రైట్ క్లిక్ చేసి కాపీ అనండి. నెక్స్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. మీ దగ్గర MS Word ఉంటే MS Word, Excel ఉంటే Excel, లేదంటే ఫోటోషాప్ లో పేస్ట్ చేయాలి అన్నా పేస్ట్ చేయొచ్చు. నేను నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేస్తున్నా. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.